రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమాంలు మౌజన్లకు గత 11 నెలలుగా గౌరవ వేతనం ఇవ్వడం లేదని, తక్షణమే ఇమాంలకు మౌజన్లకు గౌరవ వేతనం చెల్లించాలని వైసీపీ కాకినాడ జిల్లా మైనార్టీ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వారు జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీం బాషా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనార్టీ సెల్ నాయకులు కరీం బాషా, అజ్జు, రెహమాన్ ఖాన్, జాఫర్ పెద్ద సంఖ్యలో మైనార్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని పట్ల తెలియజేయడానికి ఈ కార్యక్రమం ప్రధాన ముఖ్య ఉద్దేశం. మరి ఇమాంలకు మౌజన్లకు గౌరవ వేతనాలు గతంలో 2025 మరి జనవరి నుండి సెప్టెంబర్ వరకు చూసుకుంటే 8 నెలల గౌరవ వేతనాలు బకాయి ఉంది. అలాగే ఎలక్షన్ సమయంలో 3 నెలల గౌరవ వేతనం బకాయి ఉంది. ఇవన్నీ కలిపి 11 నెలల గౌరవ వేతనం మరి ఇమాం మౌజన్లకు ప్రభుత్వం నుండి రావాల్సి ఉంది. అందుచేత ఈ గతంలో మరి మౌజన్లకు 10,000, ఇమాంలకు 5,000 నిరంతరాయంగా ప్రతి నెల చెల్లిస్తామని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన హామీని వేలకు నెరవేర్చడం జరగలేదు. వారికి మౌజన్లకు ఇమాంలకు గౌరవ వేతనం ఇవ్వలేదు. అందుచేత మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గతంలో మరి 2024 మార్చి నెల వరకు కూడా ఏవైతే గౌరవ వేతనాలు అన్నీ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. అందుచేత ఈ గౌరవ వేతనాలు ఇవ్వకపోవడం వల్ల మరి ఇమాం మౌజన్లు కూడా చాలా ఇబ్బంది పడి కష్టపడే పరిస్థితి. వీటిని ఆధారంగా ఉండి వారి జీవనోపాధి ఉంటుంది. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద ఆధారపడి మౌజన్లు ఇమాంలు వారి జీవనోపాధిని కొనసాగడం జరుగుతుంది. అందుచేత ఈ 25 జనవరి నుండి సెప్టెంబర్ వరకు 8 నెలల జీతాలు, అలాగే ఎలక్షన్ సమయంలో రావాల్సిన 3 నెలల జీతాలు వెరసి మొత్తం కలిపి 11 నెలల జీతం తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ వినతి పత్రాన్ని అందజేయడానికి కలెక్టర్ గారి ద్వారాగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి కలెక్టర్ గారు సంబంధిత అధికారులకు మా విన్నపాన్ని పంపించి ప్రభుత్వం ద్వారాగా ఈ గౌరవ వేతనాలన్నీ కూడా మాకు అందేలాగా ముస్లిం సమాజాన్ని నమ్మకం కలిగేలాగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ